గురువుగారు, ఇప్పుడు సంబాల గ్రామం అంత ఈజీగా వెళ్లి వచ్చేస్తున్నారు. ప్లస్ శివపార్వతులు వాళ్ళకి భోజనం పెట్టారు, తినేసి వచ్చేసాం అంటున్నారు. అసలు సంబాల గ్రామం వెళ్ళడం అంత ఈజీయా? శంబాలా నగరం అనేటటువంటిది ఫోర్త్ డైమెన్షన్‌లో చూడాల్సింది అని వాళ్ళే చెప్తారు. హ్మ్. శంబాలా నగరాన్ని మానవ మాత్రులెవరు ఎళ్ళలేరు అని వాళ్ళే చెప్తారు. హ్మ్. శంబాలా నగరం మన మైండ్‌లోనే ఉంది అని ఒకళ్ళు చెప్తారు. హ్మ్. ప్రతీదీ మైండ్‌లోనే ఉంటది. అయితే కాశీ మన మైండ్‌లోనే ఉంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సహస్రార చక్రం మణిద్వీప వర్ణన. హ్మ్. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరయుత విష్ణుగ్రంథి విభేదిని తర్వాత ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అని లలితా సహస్రం చెప్తోంది. అంటే మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథిని మూలాధార చక్రము అంటే మన మర్మావయాల దగ్గర ఉన్నటువంటి చక్రం కనుక విచ్ఛేదం అయితే హ్మ్. అది రుద్రలోకం. ఏమన్నాడు? మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథి విచ్ఛిన్నమయ్యి బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చేస్తామంట మనం. హ్మ్. సరే, శాస్త్రం చెప్తుంది, బాగుంది. అలాగే సహస్రారాంబుజారూఢ సహస్రార చక్రంలో మణిపూర్ణ అమ్మవారు అక్కడ 1000 పెటల్స్ 1000 కమల రేకులతో విచ్ఛిన్నమై ఉంటే అమ్మవారు అందులో కొలువై ఉంది అన్నారు. అంతా మన బాడీలోనే ఉంటది. హ్మ్. ఇప్పుడు మన బాడీలోనే అణువు అణువు చిన్నది ఉన్నది, బ్రహ్మాండంలో ఉన్నటువంటి సోలార్ సిస్టమ్స్ మన హ్యూమన్ బాడీలో కూడా ఉందని తెలుసు. మరి హ్మ్. అటువంటిప్పుడు మన అందరం చంద్రుడికి నమస్కారాలు పెట్టడం, లేకపోతే చంద్రమండలాలకు వెళ్ళడం, సూర్యుడు లేకపోతే గజగజ వణికిపోతాం, చంద్రుడు లేకపోతే వర్షం వస్తే వణికిపోతాం, పంచభూతాలు లేకపోతే ఇవన్నీ అవసరం ఏంటి? అంటే హ్మ్. ఏంటంటే ఈ యొక్క మన బాడీలో ఉంటే సరిపోదు. హ్మ్. బయటకి కూడా ఇప్పుడు చంద్రమండలం వెళ్ళాం. సునీత విలియమ్స్ గారు, కల్పనా చావ్లా వీళ్ళంతా మూన్ మీదకెళ్లారు. మూన్ అనేది బయట ఉంది. హ్మ్. వెళ్ళొచ్చాం. అలాగే శంబాల గ్రామం అనేది కూడా బయట బాహ్య ప్రపంచంలో ఉంది. అది ఎక్కడ ఉంది అంటే వీళ్ళకి తెలీదు. హ్మ్. ఇది ఎక్కడ చెప్తుంది? కలియుగ భవిష్యోత్తర పురాణం చెప్తుంది, గర్గ సంహిత చెప్తుంది, ఆ తర్వాత భవిష్య మాలిక చెప్తుంది, విష్ణు పురాణం చెప్తోంది, భాగవతం చెప్తోంది. ఇన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. అండ్ మరి సైంటిఫిక్‌గా ఎవరు చెప్తున్నారండి అంటే ఎన్‌జీఆర్‌ఐ, నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సెంట్రల్ గవర్నమెంట్ బాడీ, అది స్టాట్యూటరీ బాడీ. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ మన హబ్సిగూడ దగ్గర ఉంటుంది. హ్మ్. అది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భూగర్భ శాఖ. ఇవన్నీ కూడా చెప్తాయి. ఏమిటండి గుర్తు? 'కల్కి' సినిమా వచ్చిన తర్వాత ఇది ఫేమస్ అయింది. 'కల్కిలో' మనకి ఏమని చెప్పారు? శంబాలా గ్రామము అనేటటువంటిది భూ భూమి తయారైన తర్వాత తయారయ్యేటప్పుడు ఫస్ట్ పార్ట్ అంటే ఒక దండ ఇలా 108 మాల మనం హ్మ్. తీసుకుంటున్నాం. గుచ్చుతున్నాం. అందులో ఫస్ట్ ఒక పూస గుచ్చుతాం. ఫస్ట్ పూస అంటాం. ఓకే. ఆ తర్వాత మిగతాయన్నీ గుచ్చుతాం. అలా భూమి తయారు చేసినప్పుడు ఫస్ట్ మాస్, ఫస్ట్ ద్రవ్యరాశి ఏదైతే ఉందో ఆ ఫస్ట్ పూసలాగా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ దట్ ఈస్ శంబాలా గ్రామం అని చెప్పింది. హ్మ్. మరి అది అది సర్టిఫై చేయాల్సిన వాళ్ళు ఎవరు? నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సర్టిఫై చేసింది. ద హ్మ్. ఫస్ట్ ల్యాండ్‌స్కేప్ ఆన్ ది ఎర్త్, భూమి మీద మొట్టమొదటగా ఏర్పడినటువంటి భాగం ఏదిరా అంటే పుందాగ్. అది ఎక్కడ ఉందండి అంటే మనం బొకారో స్టీల్ సిటీ దగ్గర నుంచి వెళ్తే బొకారో ఎక్స్‌ప్రెస్ ఎక్కితే రాంచీ ఎళ్ళే దారిలో రాంచీకి ఒక 200 కిలోమీటర్ల ఇంకా ముందే హ్మ్. మనకి పుందాగ్ అని వెస్ట్ బెంగాల్‌లోకొస్తది ఆ పార్ట్. పురూలియా జిల్లాలోకొస్తది. హ్మ్. అది ఫస్ట్ ల్యాండ్‌స్కేప్ అని ఎన్‌జీఆర్‌ఐ సర్టిఫై చేసింది. హ్మ్. నెక్స్ట్ రెండవది ఈ ఈ మరి ఇంకోటేంటండి గుర్తు అంటే భూమంతా కూడా అంతరించిపోయినప్పుడు హ్మ్. అది మిగులుతుంది. భూ కలియుగం అంటున్నాం కదా! కలియుగం 4,32,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక హ్మ్. మిగిలిపోయినటువంటిది భూమి ఏదైతే ఉందో అదే ఉంటుంది. మిగతా భూభాగం అంతా కూడా నాశనం అయిపోతాయన్నమాట. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు, మా గురువుగారు బ్రహ్మశ్రీ, ఆయన చెప్పారు. ఏమని చెప్పారు? కాశీ మొట్టమొదట భూభాగం ఏర్పడింది. హ్మ్. తర్వాత త్రిశూలంతో కాశీని ఇలా పైకి లేపుతాం. హ్మ్. త్రేతాయుగంలో అంతా కూడా జలమయమైంది, ప్రళయం అయిపోయింది, మహాప్రళయం అయిపోయి మొత్తం అన్నీ అయిపోయి మళ్ళీ సృష్టించబడిన తర్వాత భూమి సృష్టించిన తర్వాత కాశీ పైకి శివుడు త్రిశూలంతో పైకెత్తాడు కదా! దాన్ని మళ్ళీ కిందకి దింపుతారు. మళ్ళీ త్రేతాయుగంలో రాముల వారి కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి లేపుతారు. మహాప్రళయం, మళ్ళీ కృష్ణుడి కాలం ద్వాపరయుగానికి మళ్ళీ దింపుతారు. మళ్ళీ హ్మ్. కలియుగానికి ఇప్పుడు దింపారు. హ్మ్. కలియుగాంతం అంతా అయిపోయిన తర్వాత ఆ మిగిలిపోయిందే కాశీ మహాపట్టణము. అదే శంబాల గ్రామము. అంటే అని చెప్పారు. శంబాలా గ్రామం అంటే డెఫినిషన్ అదే. ఫస్ట్ భూభాగం ఏర్పడడం, లాస్ట్ వరకు ఉండడం. ఆయనేమో కాశీ అని జెప్పారు. హ్మ్. మరి ఏంటి కన్‌ఫ్యూజను అనంటే దేర్ ఈస్ నో కన్‌ఫ్యూజన్. ఇప్పుడు డక్కన్ పీఠభూమి, డక్కన్ ప్లాటో అంటాం. దక్కన్ పీఠభూమి అంటే ఏంటి? ఇప్పుడు ఇలా ఉంది. హైదరాబాదు, తెలంగాణ స్టేట్స్ దక్కన్ పీఠభూమి మీద వస్తాయి. హ్మ్. అలాగే మహారాష్ట్ర
అండ్ బాంబే సిటీ ఇదంతా కూడా ఓకే, మిగతా ప్లేసెస్ అన్ని డెక్కన్ ప్లాటో మీద వస్తాయి. కర్ణాటకలో కొన్ని ప్లేసెస్, బెంగళూరు డక్కన్ పీఠభూమి మీద వచ్చినాయి, అంటే భూమి మీద ఏర్పడినాయి. ఇదంతా కూడా ఉన్నాయి. అలాగే శంబాల గ్రామం అంటే ఏదో చిన్న ఊరు కాదు అది. అది శంబాల పీఠ భూమి. ఆ భూమి మీద 4 ఊర్లు వస్తాయి. ఒకటేంటి పుందాగ్ని అని చెప్పినటువంటిది, తర్వాత రెండవది కాశీ మహాపట్టణం, మూడవది ఉజ్జయిని మహాపట్టణం, నాలుగవది ఏంటంటే అంటే హిమాలయాస్. ఈ 4 ఒక చోట ఒక లైన్లో ఉన్నాయి. అది ఏ లైన్ మీద అంటే జియోమెట్రిక్ లైన్. అంటే జియోమెట్రిక్ లైన్ అంటే ఏంటండి అంటే భూమధ్య రేఖ. భూమి ఇలా ఉంది, ఆ భూమికి ఇలా సెంటర్కి కరెక్ట్గా ఇలా గీతగిస్తే కరెక్ట్గా సెంటర్కి దీన్ని భూమధ్య రేఖ అంటారు. ఆ భూమధ్య రేఖ మీద ఈ 4 గ్రామాలు ఉన్నాయి. ఏమండి ఇదేమో ఎక్కడుందండి, అదేమో అంత దూరంలో ఉందండి అంటే, మొత్తం ప్రపంచాన్ని మనం మ్యాప్ని ఏరోప్లేన్ మీద తీసుకెళ్ళి చూస్తే బాంబే హైదరాబాదు వెళ్ళడానికి దూరం మనకి 10 గంటల జర్నీ ఉంటుంది. కానీ ప్లేన్ మీద నేను చూసినప్పుడు పక్కనే ఉంటాయి. అలాగా 4th డైమెన్షన్లో చూసినప్పుడు, దైవ కాలంలో చూసినప్పుడు మనకి బ్రహ్మదేవుడికి ఒక ఇలాగ కన్ను తీసి ఇలా లిప్తపాటు క్షణం, ఇలాగ ఒక్క క్షణం వేస్తే మనకి భూలోకంలో 1 ఇయర్తో సమానం. అందుకని మనం ఏంటి ఇంత దూరంగా కనబడుతుంది, కానీ అవి పక్కనే డక్కన్ పీఠభూమి పక్కనే ఉన్నాయన్నమాట 4th డైమెన్షన్లో చూసినప్పుడు. ఈ శంబాల గ్రామం అనేటటువంటిది 4th డైమెన్షన్లో చూడాల్సినటువంటిది. ఈ భూమధ్య రేఖ మీద ఉంటే ఏంటండి గురుగారు అని అంటే, భూమధ్య రేఖ మీద గురుత్వాకర్షణ శక్తి చాలా మినిమం, చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 0 ఉంటుంది అని ఫిజిక్స్ చెప్తుంది. ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద జియోమెట్రిక్ లైన్ విల్ బి మినిమం అని చెప్పారు. ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద పోల్స్, సౌత్ పోల్కి నార్త్ పోల్కి, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువానికి మ్యాక్సిమం ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం సంగతి మనకొద్దు. మ్యాక్సిమం ఉంటే కనుక మనకి చేసిన తపస్సు అంతా కూడా పోల్స్ లాగేస్తాయి, గ్రావిటేషనల్ ఫోర్స్ లాగేస్తాయి. సో ఎర్త్ లాగేస్తుంది. కాబట్టి మనం భూమధ్య రేఖ మీద మనం ఎంత తపస్సు చేస్తే అంతా మిగిలిపోతుంది, గురుత్వాకర్షణ శక్తి లేదు కాబట్టి. ఇదే శంబాల నగరం స్పెషల్. శంబాల గ్రామంలో చేసినటువంటి సాధన అంతా కూడా ఫలిస్తుంది, కోట్ల రెట్టు ఫలిస్తుంది అన్నాడు. ఇదే అనమాట అర్థం. అంటే అది కలియుగ భవిష్యత్తు పురాణం, భాగవతం, విష్ణు పురాణం చెప్తోంది. కాబట్టి దీనివల్ల మనకేంటంటే ఆ గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉండడం ఈ గ్రామాల మీద ఉంటుంది. అందువల్లనే మనకి ఈ తర్వాత ఈ శంబాల గ్రామానికి ఇప్పుడు మనం చూసేటటువంటిది అంతా కూడా 3 డైమెన్షనల్ చూస్తున్నాము. తర్వాత టైం లేదు, లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆర్ డెప్త్. అంటే ఏది చూసినా సరే పొడవు, వెడల్పు, ఎత్తు కానీ లోతు కానీ చూస్తాం. 3 డైమెన్షన్ అంటాం. 4th డైమెన్షన్ ఏమిటంటే కాలంలో ప్రయాణం చేయాలి. ఆదిత్య 369 అన్న సినిమా తీశాడు బాలకృష్ణ హీరోతో. ఆయన ఏం చేస్తాడంటే, కృష్ణదేవరాయల కాలానికి వెళ్ళిపోయారు. ఒక మెషిన్ తయారు చేశారు, టైం మెషిన్. కృష్ణదేవరాయల కాలానికి వెళ్ళిపోయారు. చనిపోయిన వాళ్ళు అందరూ అంతా కూడా మళ్ళీ 500 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ రాబోయేటటువంటి కాలానికి వెళ్ళినట్టు టైం మెషిన్ తీసింది. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట ఇది. కాబట్టి టైంలో మనం ట్రావెల్ చేయగలం. ఆ టైంలో ట్రావెల్ చేయడానికి మెషిన్ కూడా అవసరం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్ట్రల్ ట్రావెల్. అంటే ఈ ఫిజికల్ బాడీతో మనం శంబాల నగరం వెళ్ళలేం. ఎలా ఏమిటండి అని అంటే, ఇప్పుడు మనము ఒక బైక్ ఎక్కాం. బైక్ ఎక్కితే ఒక 60 km/h స్పీడ్తో వెళ్తుంటే బైక్ మీద వెనకాల కూర్చున్న వాళ్ళు నిలబడతాడు. ఒక 140 కార్లో వెళ్తున్నట్టు స్పీడ్ పెట్టాడంటే ఎగిరిపోతాడు వెనకాల ఉన్నవాడు. కాబట్టి ఏరోప్లేన్ 800 కిలోమీటర్స్ 900 km/h స్పీడ్తో వెళ్తాం. మనము ఏరోప్లేన్ స్పీడ్ ఇక్కడ బైక్ మీద పెడితే పోతాం అక్కడ. కాబట్టి థాట్ ఆఫ్ స్పీడ్కి మనోజవం మారుతతుల్య వేగం అన్నాం. ఆంజనేయ స్వామి ఏంటి, మనస్సు ఉన్నటువంటి వేగంతో, అలాగే మనోవేగం వాయువేగం, వాయువు కూడా గాలి వేగంతో వెళ్ళాలా, స్పీడ్ ఆఫ్ థాట్తో వెళ్ళాలా. స్పీడ్ ఆఫ్ థాట్తో వెళ్ళగలిగేది మనిషి వెళ్ళలేడు, ఈ భౌతిక శరీరం వెళ్ళలేదు. అందుకని మరి ఏ శరీరం వెళుతుందంటే మనకు ఇంకో సూక్ష్మ శరీరం ఉంది, అదే ఆత్మ. అంటే ఆత్మ అంటే సూక్ష్మ శరీరంతో. మరి ఆ సూక్ష్మ శరీరంతో ట్రావెల్ చేసేదాన్నే ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. దీనికి మన ఇష్టం వచ్చినట్టు మనం ఆత్మ లాగేసుకుని చెయ్యిలా లాగేసుకున్నట్టు, గుండెలా లాగేసుకుని కుదరదు. ఆత్మ దానంతగా వెళ్ళాలి. అది ఎవరు అనుగ్రహంతో వెళతాదు, స్పిరిచువల్ మాస్టర్స్ అనుగ్రహంతో వెళ్ళాలి. స్పిరిచువల్ మాస్టర్స్ అంటే ఏంటి, యూట్యూబ్లో చెప్పేటటువంటి మహానుభావులు వీళ్ళ కాదు. ఎవర్రా స్పిరిచువల్ మాస్టర్స్ అంటే, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఇదిగో ప్రభాత్ రంజన్ సర్కార్, ఇదిగో గురుగారు ప్రభాత్ రంజన్ సర్కార్, తర్వాత రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, రమణ మహర్షిల వారు,
తర్వాత మనకి ఈ యొక్క లహరి మహాశయుడు, పరమహంస యోగానందుల వారు, యుక్తేశ్వర్ బాబాజీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదంతో మనకు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు మనం మనం వెళ్ళగలుగుతాం యాస్ట్రల్ ట్రావెల్. ఓకే, హ్మ్. బాగుంది. ఇప్పుడు ఈ ష ఈ అందుకనే ఐన్‌స్టీన్స్ థియరీ ప్రకారము E=mc² అనేటటువంటి ఫార్ములా మనం తీసుకున్నప్పుడు హ్మ్. ఎనర్జీ, ఈ అంటే ఎనర్జీ అంటే లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం. తర్వాత మాస్ అంటే ఈ యొక్క స్థూల శరీరము. సి హ్మ్. అంటే కాంతి వేగము అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఆ వేగముతో వెళ్ళాలి. అది లోపల ఉన్నటువంటి మన సూక్ష్మ శరీరం వెళ్ళగలుగుతుంది. అండ్ వీళ్ళు చెప్తున్నట్టుగా వీళ్ళు ఎళ్ళొచ్చేసామండి. మేము హిమాలయాస్ దగ్గర పోనీ హిమాలయాస్ అని చెప్పరు. హిమాలయాస్‌కి అవతల వైపు ఉండొచ్చు. ఆళ్ళకి ప్లేసే తెలీదు. దానికి ఎళ్ళొచ్చేసామండి. అక్కడ శివపార్వతులు మాకు భోజనం పెట్టేశారండి. మేము తినేసొచ్చేసామండి. ఒక్కొక్కడు పొడుగ్గా ఉన్నాడండి. పెద్ద పెద్ద గోళ్ళున్నాయండి అని పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా అలా చెప్తున్నారు. పండితులని అనుకునేవాళ్ళం ఎంతకాలం మనం. వాళ్ళు కూడా అలా చెప్తున్నారు. కాబట్టి ఇదంతా నాన్‌సెన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ శంబాలా గ్రామము మనం తీసుకున్నప్పుడు ఈ ఉజ్జయిని, తర్వాత ఈ యొక్క హిమాలయ పర్వతాలు, ఈ పుందాగ్, తర్వాత రెండవది కాశీ మహాపట్టణం మీద చేసేటటువంటి సాధన 100% వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అందుకనే భూమి యొక్క పుత్రుడైనటువంటి అంగారక గ్రహము మార్స్ ప్లానెట్ అనేటటువంటిది హ్మ్. మనకి ఉజ్జయిని మహాపట్టణం మీద ఆ పట్టణంలో ఆ జియోమెట్రిక్ లైన్ మీద ఉజ్జయినిలో వెలిసింది. హ్మ్. కుజుడు ఇల్లు అనమాట. కుజుడు పుట్టిన ఊరది. హ్మ్. అలాగే మహాకాలుడు శివుడు అక్కడ ఏ పేరుతో ఉన్నాడండి? మహాబలుడు అని లేడు ఆయన. మహాకాళేశ్వరుడు. మహాకాల్ అంటాం. అంటే హ్మ్. కాలాన్ని కంట్రోల్ చేస్తాడు. ఈ యొక్క టైమ్ ఫ్యాక్టర్, కాలం అంటే ఏంటి? టైం. ఆ టైమ్ ఫ్యాక్టర్‌ని కంట్రోల్ చేసేదే ఈ యొక్క శంబాలా గ్రామము తో మనం చూడగలుగుతాం కాబట్టి టైమ్ ఫ్యాక్టర్‌కి అధిపతి ఆయన. ఓకే. నెక్స్ట్ ఇది ఏవండి మరప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత ఎళ్ళాలా అండి అంటే బతికుండగా కూడా ఎళ్ళగలం. ఇప్పుడు హ్మ్. కాశీ ఉంది. హ్మ్. ఇదివరకు ఎలా ఎళ్ళేవాళ్ళం కాశీ? కాశీకెళ్ళినోడు, కాటికెళ్ళినోడు వాడు ఒకటే ఇంక వాడు రాడనమాట. ఎందుకంటే నడుచుకుంటూ ఎద్దుల బండి మీద ఎళ్ళాలా? లేకపోతే నడుచుకుంటూ ఎళ్ళాలా? హ్మ్. నడుచుకొని ట్రైన్ మీదే 36 అవర్స్ పడుతుంది. ఇంక నడుచుకుని ఎళ్ళేవాడు ఎన్ని రోజులకి ఎళ్తాడాడు? కాబట్టి వాడు వెళ్ళినోడు మళ్ళీ తిరిగి వెనక్కి అన్ని రోజులు రావాలా. ముసలోళ్ళు ఎళ్ళేవారు ఇదివరకు. ఇప్పుడు హ్మ్. యంగ్‌స్టర్స్ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఎళ్తున్నారు. హ్మ్. అప్పుడు ఇంక మరి ముసలోడు అక్కడ మధ్యలో చచ్చిపోతాడులే అని చెప్పేసి ఇంట్లో పిండాలు పెట్టేసేవారనమాట. సరే హ్మ్. ఇప్పుడు ఆ శంబాలా గ్రామంలో ఇప్పుడు కాశీ ఎలాగైతే ఉందో హ్మ్. కాశీ పట్టణాన్ని ఇప్పుడు మనం అందరం ప్లేనుల్లో ఎళ్తున్నాం, ట్రైనుల్లో ఎళ్తున్నాం, బస్సుల్లో ఎళ్తున్నాం కదా! హ్మ్. కానీ కాశీ ఒరిజినల్ కాశీ ఇదా? ఫోర్త్ డైమెన్షన్‌లో చూసే కాశీ వేరుందని శాస్త్రాలు చెప్తున్నాయి. శివపురాణము, కాశీ ఖండము ఇయన్నీ చెప్తున్నాయి. అంటే అక్కడ హ్మ్. ఒరిజినల్‌గా శివుడున్నాడు. పార్వతీదేవి పక్కనుంది, విశాలాక్షిదేవి. అన్నపూర్ణాదేవి పక్కనుంది. హ్మ్. కాశీ మహాపట్టణము శివుడి యొక్క రెండవ భార్య. అంత ఇష్టము శివుడికి. అటువంటి పట్టణానికి ప్రతిరోజు ఇప్పుడు కూడా సిద్ధులు, ఋషులు, దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, రాక్షసులు కూడా హ్మ్. వీళ్ళందరూ కూడా నాగులు ముఖ్యంగా పాతాళ లోకం నుంచి వచ్చి ప్రతిరోజు కూడా శివుడికి దర్శనం చేసుకుంటాయి ఈ రోజున కూడా. మరి మనం కాశీ ట్రైన్‌లో ఎళ్ళొస్తున్నాం. మనం అయన్నీ కనపడితే గుండెకి చచ్చిపోతాం మనం. కాబట్టి మనకి మనోనేత్రంతో చూడాలి. డివైన్ విజన్. ఆ డివైన్ విజన్ ఎవరిచ్చాడు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికిచ్చాడు. హ్మ్. అర్జునుడు తనకు చాలా ఇష్టమైనటువంటి వాడు. తన శరీరంలో భాగం అర్జునుడు. నరనారాయణ ఋషులు వాళ్ళిద్దరూ. హ్మ్. అటువంటి నారాయణుడి యొక్క విశ్వరూపం చూసేసరికి ఎప్పుడు నవ్వుతూ ఫ్రెండ్లీగా "అర్జున, బావా" అని జోకులేసేవాడు కృష్ణుడు. ఆయన హ్మ్. విశ్వరూపం చూసేసరికి అత్యంత ధైర్యస్తుడు అర్జునుడు. మొత్తం ఎవ్వడికి కూడా ఎప్పుడు భయపడ్డు. సాక్షాత్తు ముక్కంటైనటువంటి శివుడే వచ్చి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వెలిసినటువంటి ఇంద్రకీలాద్రి పర్వతం మీద హ్మ్. బోయవాడి రూపంలో పందిని చంపినప్పుడు అది హ్మ్. కిరాతార్జునీయం అనే పద్యం ఉంటుంది. ఆ దూర్జటి రాశాడు. అందులో ఆ శివుడికే భయపడినటువంటి అర్జునుడు ఒక్కసారే కృష్ణుడి యొక్క విశ్వరూపం చూసి వణికిపోయాడు. పాస్ పడిపోయింది అర్జునుడికి. స్వామి నన్ను బావా అని అనలేదు. స్వామి విత్‌డ్రా చేసేయండి స్వామి అన్నాడు. విత్‌డ్రా చేసేసాడు. అటువంటి సాక్షాత్తు అర్జునుడికి ఎలాగైతే డివైన్ విజన్ ఇచ్చాడో మనకు కూడా మన హ్మ్. స్పిరిచువల్ మాస్టర్స్ డివైన్ విజన్ అప్పుడు ఇస్తారు. అప్పుడు ఇచ్చినప్పుడు మాత్రము అది పుందాకెళ్ళినా, లేకపోతే కాశీ ఎళ్ళినా, ఉజ్జయిని వెళ్ళినా, హిమాలయాస్‌కి వెళ్ళినా మామూలుగా రొటీన్‌గా ఇప్పుడు ట్రైన్‌లో ఎళ్ళొచ్చు. మనం రావచ్చు, చూడొచ్చు. కానీ అప్పుడు మాత్రము స్పిరిచువల్ మాస్టర్స్ ఇచ్చినటువంటి డివైన్ విజన్ అప్పుడు దాంతో మనం చూస్తాం. ఈ లోపల మనమంతా కూడా ఎవల్యూషన్ చెందుతా ఉంటాం. స్పిరిచువల్‌గా ఎవల్యూషన్ చెందాలి. హ్మ్. కలియుగాంతం, కలియుగాంతం 4,32,వేల సంవత్సరాలు అని చెప్తున్నారు గదా! అప్పటికి ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనందరం కూడా ఆత్మలు. ఆత్మలన్నీ కూడా ఎవల్యూషన్ అయ్యి మనందరికీ మోక్షం వచ్చేదాకా కలియుగాంతం అవ్వదు.
ఏ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, ఏ గరికపాటి నరసింహారావు గారు కానీ వీళ్ళంతా మా గురువులు ఈ డైమెన్షన్ని టచ్ చేయలేదు. ఏంటంటే అందరూ అందువలన ప్రజలకు ఇంకా అర్థం కాలేదనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారు 4,32,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కలియుగాంతం అయిపోతుంది అనుకుంటున్నారు. నో, అలా అవ్వదు. ఎందుకనంటే అక్కడ క్లియర్‌గా కాల పరిమితి చెప్పలేదనమాట. ఈ యొక్క పురాణాలలో కలియుగ భవిష్యోత్తర పురాణంలో. ఇప్పుడు మనిషి ఉన్నాడు 120 సంవత్సరాలు జ్యోతిషపరంగా బ్రతుకుతాడు. అందుకే కృష్ణుడు 120 సంవత్సరాలు బతికాడంటాం. తర్వాత 100 సంవత్సరాలు పోనీ మినిమం ఆయుర్దాయం. వీడు సిగరెట్లు తాగుతూ రోజు మందు కొడుతూ ఉంటే 100 సంవత్సరాలు ఉంటాడు. వీడి బాడీలో ఆర్గన్స్ అన్ని కొలాప్స్ అయిపోయి 80కో 70కో టపీ అంటాడు వాడు. అవునా? ఆ విధంగా హెల్దీ హ్యాబిట్స్ మటన్, చికెన్లు ఇవేం తినకుండా మేకలు తింటున్నట్టు చక్కగా ఆకులు, తోటకూరలు, కాయగూరలు తింటే ఎక్కువ కాలం బ్రతుకుతారు. అందుకే బ్రాహ్మలు ఎక్కువ కాలం బ్రతికేవారు. ఎందుకని? శాకాహార భుజం, వెజిటేరియన్ ఫుడ్ అందుకు తినమంటారు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ నువ్వేదో తింటే దేవుడికి కోపం వస్తుంది, అందుకోసం కాదు. సో ఏ విధంగా అయితే ఇప్పుడు చెడ్డ అలవాట్లుంటే మనిషి ఆయుర్దాయ పరిమాణం తగ్గిపోతుందో ఆ విధంగా ఒక డెఫినేషన్ ఇచ్చాడు. మానవులంతా కూడా ఇక్కడ అధర్మవర్తంగా అధర్మపరంగా కనుక ప్రవర్తించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యుగము మనిషి యొక్క ఆయుర్దాయమే కాదు, యుగము యొక్క ఆయుర్దాయం కూడా తగ్గిపోద్ది అన్నారు. అంటే 4,32,000 సంవత్సరాలని ఏదో పెద్ద బాండ్ పేపర్ మీద వ్యాసుల వారు రాసిచ్చినట్టు వీళ్ళు చెప్తున్నారు సొల్లు కబుర్లు. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమైపోవాలా? వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. ఆయన ఏం చెప్పాడు? ఇంచుమించు కలియుగాంతానికి ఈ యొక్క శని ఇప్పుడు మనకి మీనరాశిలో ఉన్నాడు. అష్టగ్రహ కూటమి వచ్చింది 1962లో. ఆ తర్వాత నుంచి వచ్చేటటువంటి పరిమాణాలలో మనకి ఈ యొక్క శని మిథున రాశికి వచ్చేసరికి మనకి ఈ కొలాప్స్ అవుతుంది అన్నారు. అంటే ఏంటండి 2035కి చచ్చిపోతే భయపెడుతున్నారు, 4,32,000 సంవత్సరాలు అని చెప్తే మరి బ్రహ్మంగారు ఎవరు? బ్రహ్మంగారు ఏమన్నా పిచ్చోడా? సాక్షాత్తు జగద్గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా బోకుగాళ్ళు చాలా మంది వచ్చి కలియుగాంతమని చాలా మంది కాలజ్ఞానం, నేనే బ్రహ్మంగారని ఒక బోకుగాడు, నేను ఒక కాలజ్ఞానం రాశానని ఒక బొకుగత్తె, ఇలా ఎవరు పడితే వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. బ్రహ్మంగారు అలా చెప్పలేదు. కాబట్టి ఈ యొక్క కలియుగ ప్రమాణంలో క్లారిటీ పండితులు తెచ్చుకోవాలా ముందు, నాట్ ద ఆర్డినరీ పీపుల్. అందువలన కలియుగాంత పరిమాణం 4,32,000 సంవత్సరాలను ఎలా డిక్లేర్ చేస్తున్నారు మీరు? ధర్మంగా ఉంటే ఇంకా పొడిగింపబడుతుంది, ధర్మంగా లేకపోతే తగ్గింపబడుతుంది. దానికి ఇండికేషన్ ఏం చెప్పాడు? మనం ఉన్నటువంటి జీవులంతా కూడా మనము సాల్వేషన్, మోక్షం వచ్చేదాకా ఇది కలియుగాంతం కంటిన్యూ అవుతానే ఉంటుంది, కలియుగం కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఏ యుగమైనా అంతే. భూమి మీదకి వచ్చినటువంటి జీవరాశి ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి ఏం జరగాలి? స్పిరిచువాలిటీ రావాలి. నాకు వద్దండి మోక్షం, నాకు వద్దండి జ్ఞానం అంటే కుదరదు, నేర్చుకోవాలి, ఇంకా కాలం వెళ్తానే ఉంటుంది. కాబట్టే మిగతా వాడు చెడిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత పక్కా వాడికి ఉంటుంది. ఎవ్రీ ఫెల్లో బీయింగ్ హ్యావ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెల్లో బీయింగ్. ఎవ్రీ మ్యాన్ విల్ హ్యావ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెల్లో బీయింగ్. పక్కింటి వాడు బాగుపడాలని కోరుకోవాలా? ఎందువల్లంటే పక్కవాడికి కారు ఉంటే నన్ను కూడా ఎక్కించుకుంటాడు, వాడే ఆడుకుంటుంటే నన్నేమి ఎక్కించుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కడు నాకు మోక్షం వస్తుందని నేను సైలెంట్గా ఉంటే కుదరదు. ప్రతి ఒక్కడికి రావాలా? ప్రతి ఒక్కడికి రాకపోతే ఏమవుతుంది? ఈ కలియుగం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ జీవులందరూ కూడా మోక్షంలోకి రావాలా? మోక్షంలోకి రావాలంటే ఏమి కావాలా? భక్తి కావాలా, జ్ఞానం కావాలా, వైరాగ్యం కావాలా, తర్వాత మాత్రమే మోక్షం వస్తుంది. అందుకనే మన వాళ్ళు గురువుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు వీళ్ళందరూ కూడా వచ్చి పాపం బోధిస్తున్నారు. బోధిస్తుంటే ఎవరు వినకుండా ఇంట్లో ముసలోళ్ళు మాత్రమే వింటూ, చిన్నపిల్లలు వాళ్ళంతా మీరు స్టడీస్ చదువుకోండిరా, ఫారెన్ వెళ్ళండిరా, తర్వాత గురువుగారి ఇందరు కానీ మీరు బాగా సంపాదించండిరా అంటే ఈ వాడిని మోక్షానికి అనర్హుని ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు. దానివల్ల ఏమవుద్ది? ఇంకా కలియుగం డ్రాగ్ ఆన్ అవుతుంది అనమాట. సో దేర్ ఈస్ నో సర్టిఫికేషన్ దాట్ only 4,32,000 is the end of the Kaliyuga లైఫ్ స్పాన్ అని మనం చెప్పకూడదు అనమాట. కాబట్టి ఈ యొక్క శంబాలా నగరానికి ఇంకొకటి కూడా ఉందన్నమాట. ఏమిటది? మనం ఈ చాలా మంది మేము వెళ్ళొచ్చేస్తున్నాం అంటున్నారు కదా, మేము కూడా అలాగనుకుంటే శంబాలా నగరానికి చాలాసార్లు వెళ్ళాం. పుందాగ్ అనేటటువంటి దానికి ప్రభాత్ రంజన్ సర్కార్ గురుదేవులు, ఈయన ఎవరు సామాన్యులైనటువంటి వ్యక్తి కాదు. ఈయన ఎవరు? ఇదిగో ప్రభాత్ రంజన్ సర్కార్ గురువు గారు. ఈయన స్పిరిచువల్ నేమో ఆనందమూర్తి. ఈయన సుభాష్ చంద్రబోస్కి మేన అల్లుడు అనమాట. అయితే ఈయన ఏ స్థాయి గురువు గారు ఈయన అంటే
ఈయన ఇచ్చినటువంటి ఎకనామిక్స్లో ఒక థీరీ ఇచ్చారు, ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థీరీ, ప్రగతిశీల ప్రయోజక తత్వం అని ఒక తత్వం ఇచ్చారు. దాన్ని డాక్టర్ రవిభాత్రా అనేటటువంటి ప్రొఫెసర్, ఆయన సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, టెక్సాస్ యుఎస్ఏలో, అమెరికాలో ఆయన చేస్తూ ఈ ప్రగతిశీల ప్రయోజక తత్వం మీద ఆ గురువు గారు ఇచ్చినటువంటి దాని మీద ఆయన ఏం పరిశోధన చేయాల, ఆయన ఇచ్చింది నోబెల్ ప్రైజ్ కమిటీకి దేశానికి అందిస్తే ఆయనకి 1993లో నోబెల్ ప్రైజ్ విన్నర్గా బిరుదిచ్చారు. నోబెల్ ప్రైజ్ వచ్చింది, అందరూ గూగుల్ చేసి చూసుకోవచ్చు. 1993 నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్ రవిభాత్రా అని, గురువు గారి శిష్యుడు ఆయన. తర్వాత ఆయన వికీపీడియా ఓపెన్ చేసి చూడండి, ఇన్ఫ్లుయెన్సర్స్ పిఆర్ సర్కార్ అని ఉంటుంది. అలాగే ద ట్రెడిషన్ ఇన్ విచ్ ద స్కూల్ హీ స్టడీడ్, ప్రోగ్రెస్ యూటిలైజేషన్ స్కూల్ అని ఉంటుంది. అలాగే గురువు గారు ఎలక్ట్రాన్ ఆల్సో కెన్ బి స్ప్లిట్ అప్ ఫర్దర్, ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం చేస్తే వచ్చేటటువంటిది మైక్రోబైటా అని ఇచ్చారు. దాన్నే గాడ్ పార్టికల్ అని ఇప్పుడు సైంటిస్టులు అంతా కూడా చెప్తున్నారు. ఈ యొక్క ఎలక్ట్రాన్ దీనివల్ల ఏమిటండి అంటే, ఎలక్ట్రానే చిన్నది అనుకుని మనం ఇప్పుడంతా కూడా ఇప్పుడున్నటువంటి సైన్స్, మనం చదివిన సైన్స్ని డిఫైన్ చేశారు. కానీ దానికంటే ఇప్పుడు ఇదివరకు మనం షూటింగ్ తీసినప్పుడు చిన్న చిన్న చిప్పులు పెట్టేస్తున్నాం కెమెరాలో. ఇదివరకు పెద్ద పెద్ద ఫిల్మ్స్, ఎన్టీ రామారావు గారు వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు పెద్ద పెద్ద ఫిల్మ్స్ పెట్టేవాళ్ళం. అందువలన ఎప్పుడైతే ఈ చిప్స్ వచ్చేసిందో, సైన్స్లో న్యూ వెర్షన్ వచ్చిందో, పాత ఫిల్మ్స్ అన్ని వదిలేస్తున్నాం. ఆ విధంగా ఈ యొక్క గురువు గారు ఇచ్చినటువంటి ఈ యొక్క న్యూస్ థీరీ, ద ఇన్సెప్షన్ ఆఫ్ మైక్రోబైటాతో ఇప్పుడున్నటువంటి సైన్స్ అవుట్డేటెడ్ అయిపోయింది. అవుట్డేటెడ్ సైన్స్ని మనం వదిలేస్తాం. సో అవుట్డేటెడ్ న్యూ వెర్షన్ వచ్చింది కాబట్టి కొత్త సైన్స్ తీసుకోవాలి. సో ఇట్ బ్రింగ్స్ రాడికల్ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ ఏమవుతుంది, విప్లవాత్మకమైనటువంటి మార్పులు మనకి తీసుకొచ్చేసింది సైన్స్లో. ఆల్ ద డెఫినేషన్స్ వీఆర్ రీడింగ్, దే షుడ్ బి రీడిఫైన్డ్, ఆల్ ద ఫార్ములాస్ దే షుడ్ బి రీఫార్ములేటెడ్. అన్ని డెఫినేషన్స్ పునర్నిర్వచించాలా, అన్ని ఫార్ములాస్ రీఫార్ములేట్ చేయాలా. ఈ విధంగా ఈ యొక్క సైన్స్ కాన్సెప్ట్ మైక్రోబైటా సైన్స్ని ఇస్తే ఇప్పుడున్నటువంటి ఫిజిస్టులంతా కూడా గాడ్ పార్టికల్ అని, స్ప్రింగ్ థియరీ అని, క్వాంటమ్ థియరీ అని చెప్పుకుంటూ వస్తున్నాం. బాగుంది. ఇటువంటి గురువు గారు ఇచ్చినటువంటి దానికి ఆషామాషి వ్యక్తి కాదు ఈ శంబాలాగ్రమం గురించి చెప్పినటువంటిది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో నువ్వు 85 లక్షలు కాదు, సంవత్సరానికి ₹1,00,00,000 కట్టినా కూడా నీకు సీట్ లేదు. చంద్రబాబు నాయుడు కొడుకే గతి లేదు. ఆ లోకేష్కి ఎవరో కట్టారు, సత్యం కంప్యూటర్స్ వాళ్ళు కడితే అప్పుడు స్టాన్ఫర్డ్లో వచ్చింది, అది ఇది అని అప్పుడు అన్నారు. ఆ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో గేట్ దగ్గరకు కూడా ఇండియన్స్ అని రానివ్వరు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఎంఐటి యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్, వీటి కంటే ఇంకా టాప్ 10లో రాకుండా, వీటిలో కాకుండా టాప్ 10 తర్వాత ఇండియన్స్ని మనం చేర్చుకుంటారు. అటువంటి టాప్ 10 ఎంఐటి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలు, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా గురువు గారు ఇచ్చినటువంటి ఈ యొక్క మైక్రోబైటా థియరీని వాళ్ళ సిలబస్గా ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. అటువంటి గురువు గారు అనమాట ఈయన. అలాగే ఈ యొక్క నియో హ్యూమనిస్టిక్ విద్యా విధానాన్ని ఇచ్చారు. ఈ యొక్క నవ్య మానవతా విద్యా విధానం మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మెకాలే అనేటటువంటి వాడు వచ్చి మన గురుకుల విద్యా విధానాన్ని స్పాయిల్ చేసి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టి దాన్ని భూస్థాపితం చేసేసాడు. మళ్ళీ గురువుగారు ఏం చేశారు, నియో హ్యూమనిస్టిక్ మళ్ళీ దాన్ని పునరుద్ధరింపజేస్తూ గురుకుల శిక్షా విధానాన్ని, నియో హ్యూమనిస్టిక్ విద్యా విధానాన్ని ఇస్తే అది రొమానియన్ గవర్నమెంట్ 50 సంవత్సరాల బ్యాకే వాళ్ళ దేశంలో ప్రవేశపెట్టుకున్నారు. నరేంద్ర మోడీ గారు లేట్ అయినా పర్లేదు, మన గౌరవ ప్రధాని గారు ఏం చేశారు, NEP 2020 అని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని మొన్న మనకి ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు సంతోషం. అటువంటి గురువు గారు సాక్షాత్తు ఎవరంటే శివుడు భూమి మీద, అప్పుడు మనం అందరూ రాముడు భూమి మీద పుట్టాడు, కృష్ణుడు భూమి మీద పుట్టాడు అని చెప్పారు. కానీ ఏ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, ఏ గరికపాటి నరసింహారావు గారు చెప్పారు భూమి మీద శివుడు పుట్టాడని. నమామి కృష్ణ సుందరం అనే పుస్తకం చదివితే తెలుస్తుంది. నమామి కృష్ణ సుందరంలో సాక్షాత్తు శివుడు కూడా భూమి మీదకి ఎద్దు వేసుకుని తిరిగాడు. ఆదిశంకర్లు తిరగడం వేరు, ఆదిశంకర్లు శివుడు అవతారమే. సాక్షాత్తు శివుడు కూడా వచ్చి మొత్తం అన్ని దేశాలని కలపాలి కాబట్టి మంగోలియన్ల అమ్మాయిని, శివుడు గంగని, పార్వతిని, కాళిని వివాహాలు చేసుకున్నారని నమామి కృష్ణ సుందరం అనేటటువంటి పుస్తకంలో క్లియర్గా వర్ణించబడింది. అలాగే కృష్ణుడి యొక్క తత్వాన్ని నమామి కృష్ణ సుందరం అనే పుస్తకంలో వర్ణించబడి ఉన్నాయి. ఇదంతా అటువంటి గురువు గారు దిస్ ఇస్ ద ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ద ఎర్త్ అని చెప్పారు. శివుడి యొక్క ఐడియాలజీ, ఆయన శివస్వరూపము, అందువల్లనే శివుడి చెప్పినటువంటి ఐడియాలజీని ఏమాత్రం డీవియేషన్ లేకుండా కృష్ణుడు చెప్పాడు. ఆ కృష్ణుడు చెప్పినటువంటి ఐడియాలజీని మళ్ళీ ప్రభాత్ రంజన్ సర్కార్ మాత్రమే చెప్పింది, మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా చెప్పలేదు. అందువలన ఆ గురువు గారు ఇదిగో శ్రీకృష్ణ పరమాత్మ శివుడు ఇచ్చినటువంటి భైరవి యంత్రం, ఇదిగో ఈ భైరవి యంత్రాన్ని రీఛార్జ్ చేసి శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ సేమ్ యంత్రాన్ని ఇచ్చాడు, కొత్త యంత్రాన్ని ఇవ్వాల. అండ్ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు కూడా దీన్నే రీఛార్జ్ చేసి ఇచ్చారు.
అయితే ఇప్పుడు చూడు, ఈ ప్రౌడ్ థియరీని విత్డ్రా చేయమని ఇట్ ఈస్ పేదవాళ్ళకి డబ్బున్నటువంటి వాళ్ళకి ఖర్చు పెట్టమని చెప్పారు గురువు గారు, పేదవాళ్ళకి ఇవ్వండి. కమ్యూనిజం ఏం చెప్తుంది? మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ, దేవుడు లేడు అంటారు వాళ్ళు. దేవుడు లేడు అని ఇక్కడ మనం దేవుడు ఉన్నాడని చెప్పేసి ఇక్కడ మనం పీఠాలు, దొంగ పీఠాలు అందరూ పెడుతున్నారు, దొంగ గుళ్ళు కడుతున్నారు, పెట్టుడు గుళ్ళు, పెట్టుడు పీఠాలు. ఇక్కడ నో ప్రాబ్లం. ఆ కాలంలో దమ్ముంటే కలకత్తాలో కట్టాలా, దమ్ముంటే జ్యోతి బసు టైం కాలంలో మీరు ఏ స్వామీజీ కూడా కలకత్తాలో ఒక్క స్వామి వివేకానంద ఆశ్రమము, ఒక్క పరమహంస యోగానందుల వారి ఆశ్రమము, ఒక్క ప్రభాత్ రంజన్ సర్కార్ ఆశ్రమాలు మాత్రమే నిర్వచించినాయి. ఈ యాంటీ కమ్యూనిజము, యాంటీ క్యాపిటలిజంగా ఉంది కాబట్టి దీన్ని విత్డ్రా చేయమని టాటా, బిర్లా, నీతు అంబానీ వీళ్ళంతా కూడా మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గురువుగారి శిష్యులు. విత్డ్రా చేయమని అప్పట్లో రతన్ టాటా వీళ్ళంతా కూడా అడిగితే నో, నేను పుట్టిందే దీనికోసం, ప్రౌడ్ థియరీ ఇవ్వడం కోసం అని చెప్తే రష్యన్ ఇంటింటికి ఒక్కొక్క, ఆయన సాక్షాత్ శివుడు కాబట్టి 10,000 మంది అవధూతలు జాయిన్ అయిపోయారు మొత్తం. అంతా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, టెక్నోక్రాట్స్, డాక్టర్స్ అందరూ కూడా. వాళ్ళు వీళ్ళలాగా విదేశాలకు వెళ్ళలేదు, వీళ్ళు వెళ్ళి గురువుగారి దగ్గర అవధూతలుగా మారిపోయారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఆనంద మార్గ ఆశ్రమము అని టైప్ చేస్తే గూగుల్లో వస్తుంది. లక్షలాది మంది భక్తులు ఉన్నారు. ఇంటింటికి ఒకడు భక్తుడైపోతుంటే రష్యన్ గవర్నమెంట్ వణికిపోయింది. అప్పుడు చైనా వణికిపోయింది. వీళ్ళంతా వణికిపోతే రష్యన్ గవర్నమెంట్ అప్పుడు ఇందిరాగాంధీ 1971లో బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉంది. ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసింది, ఈమెని ఏమైనా సరే ఖండం చేసేయమని, ఆనంద్ మార్గ ఆశ్రమాన్ని ఖండం చేసేయమంటే ఎమర్జెన్సీ టైంలో దీని మీద బ్యాన్ విధించింది. గురువు గారిని తీసుకెళ్లి 7 years జైల్లో పెట్టారు. అయితే గురువు గారిని చంపేయాలని పాయిజన్ ఇస్తే ఆయన సాక్షాత్ శివుడు కాబట్టి పాయిజన్ తినేసినా సరే ఆయనకి ఏం కాలేదనమాట. అందుకనే ఆ రోజున బాబాకి ఇచ్చినటువంటి దానికి, ఆ విషయానికి నీలకంఠ దేవ శివుడు కంఠం దగ్గర ఆపేశారు కదా, ఆ ఉత్సవంగా జరుపుకుంటాం. ఇదిగో హిస్ టీచింగ్స్ అండ్ ద మిస్టికల్ లైఫ్ ఇన్సైడ్ ద ప్రిజన్ వాల్ అని చెప్పేసి దీనికి ఆచార్య సర్వేశ్వరానంద అవధూత అని గురువు గారు జనరల్ సెక్రటరీ ఆయన చెప్పారు. రష్యన్ గవర్నమెంట్ ఏం చెప్పింది అన్నది. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ యొక్క శంబాలా నగరంకి ఇంకోటి కూడా ఉంది. ఏమిటండి అని అంటే లక్షణము, ఇప్పుడు ఈ యొక్క శక్తి పీఠాలని వెళ్ళి దండాలు పెట్టుకోవడానికి వెళ్తున్నాం మనం ప్రతి చోట. ఏమిటండి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి అక్కడ. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ తరంగాలు ఉంటాయి కాబట్టి దేవుడి గుళ్ళోకి వెళ్తే మనకి ఏమన్నా ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట, ఆ శక్తి వస్తుంది మనకి. ఈ శంబాలా గ్రామం అనే చోట ఎలక్ట్రోమాగ్నెటిక్ క్షేత్రాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఏది యొక్క టెంపుల్ శక్తిపీఠాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శంబాలా గ్రామమే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. దాన్నే ఆనందనగర్ అంటారు. దానికి అప్పుడు ఏం చెప్తుంది, ఫిజిక్స్ ఏం చెప్తుందంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్కువగా ఉన్నటువంటి దానిపై నుంచి కనుక పైన ఆకాశంలో నుంచి AK-47 గన్లు కానీ, ఐరన్ కానీ, ఇలాంటి కొన్ని మినరల్స్ ఉన్నాయి, కొన్ని మెటల్స్ ఉన్నాయి, అవి కనుక వెళితే అవి ఈ ఇనుము ఏం చేస్తుందమ్మా, అయస్కాంతం ఏం చేస్తుంది, ఇనుము రాగానే లాగుద్ది. పరశువేది ఇనుముని బంగారంగా మారుస్తుంది. ఇట్లా అయస్కాంతం కరెంట్ ఇలాగ పెట్టగానే మనం షాక్ కొడుతుంది. అలా పైనుంచి జ్యోతి బస్సు 1995లో AK-47 గన్స్ని జ్యోతి బస్సు తెప్పించుకుంటున్నాడు కలకటాకి తీసుకెళ్ళడానికి. తీసుకెళ్తుంటే ఇక్కడ ఈ యొక్క క్రింద ఉన్నటువంటి పురూలియా జిల్లా దగ్గర ఉన్నటువంటి పుందాగ్ దగ్గర మీదగా ఫ్లైట్ వెళ్తుంది, ఇంకా కలకటాకి వెళ్ళిపోతుంటే హెలికాప్టర్ వెళ్తుంటే ఈ పెట్లో పెట్టుకుని కిందకి పెట్లో వెపన్స్ పట్టుకెళ్తున్నారు. అది తెగిపోయింది. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగేసినప్పుడు కట్ అయిపోయి ఈ అన్ని AK-47 గన్స్ అన్నీ కూడా అక్కడ చెల్లా చెదురుగా పడిపోతే బికాస్ ఇనుముతో తయారు చేయబడినవి ఇవన్నీ కూడా న్యూక్లియర్ రియాక్టెంట్స్తో ఆ మెటల్స్, ఆ ఫైరింగ్, ఆ ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అది లాగుతాయి అన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది, ఈ గన్స్ అన్నీ కూడా పడిపోతే, లడ్డూలు కింద పడిపోతే, ఫ్రూట్స్, యాపిల్స్ పడిపోతే ఎలా అయితే మనం ఏరుకుంటామో అలా ఆ గ్రామ ప్రజలు, పుందా గ్రామ ప్రజలందరూ 2-3 గన్లు ఇళ్లలో పెట్టుకున్నారు. అప్పుడు ఇది ఒక రోజు వరకు తెలియలేదు. నేను అప్పుడు అక్కడే ఉన్నాను ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. ఐ వాజ్ అ స్టూడెంట్ దట్ టైమ్. అండ్ రాంచీ ఎక్స్ప్రెస్ అని ఒక న్యూస్ పేపర్ ఉంది. రాంచీ ఎక్స్ప్రెస్ 3వ రోజున పబ్లిష్ చేసింది, ఇలాగ AK-47 గన్స్ అక్కడ పడ్డాయి పుందాగ్లో అని. అప్పుడు బీహార్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, CBI దిగింది రంగంలోకి, అండ్ వెస్ట్ బెంగాల్ పోలీస్ దిగింది. అండ్ రోజా సినిమా చూసావా నువ్వు, అక్కడ మొత్తం అరవింద స్వామిని చుట్టుముట్టేసినట్టుగా మొత్తం ఆర్మీ, మొత్తం CBI, బీహార్ పోలీస్, వెస్ట్ బెంగాల్, సూపర్ ఉంటుంది అనమాట ఆ సీన్. మొత్తం అంతా చుట్టుముట్టేసి ఆ సిటీని అంతటిని కూడా సీజ్ చేశారు. అనౌన్స్మెంట్ చేస్తున్నారు, బాబు ఆ AK-47 గన్లు ఎవరెవరైతే తీసుకున్నారో ఇచ్చేయండి ఆయన అంటే అందరు ఇచ్చేశారు. ఒక 2-3 మిగిలిపోయినాయి. మేము వస్తాం, ఇచ్చేయండి అంటే ఇచ్చేశారు.
ఓకే. ఆ టైంలో అంతా కూడా సీజ్ అయ్యింది. అంటే ఇదంతా కూడా గూగుల్ కొట్టి చూడొచ్చు. AK-47 గన్స్ డ్రాప్ అవుట్ ఇన్ పురులియా డిస్ట్రిక్ట్ పుందాగ్ అని కొడితే వచ్చేస్తాయి. సో ఇది శంబాలా గ్రామానికి ఉన్నటువంటి శక్తి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగుతాయి. కాబట్టి ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. దీన్ని ధృవపరిచేది సిబిఐ. ఎవరికన్నా నేను చెప్పే దాంట్లో డౌట్స్ ఉంటే సిబిఐ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి న్యూఢిల్లీకి వెళ్ళి సిబిఐ డైరెక్టర్ని డైరెక్ట్ కలిసి అడగొచ్చు. వాళ్ళ గేట్లో కూడా రానివ్వరు వీళ్ళని. AK-47 గన్లు గూగుల్లో చూడొచ్చు. NGRI శ్రీవాత్సవ అని డైరెక్టర్ సార్, ఆయన దానికి అడిషనల్ డైరెక్టర్గా చేశారు. NGRI అప్పుడు రీసెర్చ్ చేశారు. ఇదంతా కూడా కన్ఫర్మ్డ్. NGRIకి వెళ్ళి ఇది శంబాలా గ్రామం మొట్టమొదటగా ఏర్పడినటువంటి భూభాగము అని చెప్పబడింది. NGRI దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ని కలిసి అడగొచ్చు, శంబాలా గ్రామం ఇదేనా అండి, ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ద ఎర్త్, భూభాగం ఇదేనా అండి. అలాగే బ్రహ్మశ్రీ మా గురుదేవులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగొచ్చు. ఆయనకు డౌట్లు ఉంటే. ఆయన ఎక్కడ కలిసి ఇప్పుడు మినిస్టర్ ర్యాంక్ వచ్చింది, క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్లో ఉన్నారు. చక్కగా ఎప్పుడైనా ఇదివరకంటే గురువుగారి ఇంటికి పర్సనల్గా వెళ్ళకూడదు. ఇప్పుడు ఆయన ప్రజల మనిషి, వెళ్ళొచ్చు. వెళ్ళి అడగొచ్చు, గురుగారు మీరు కాశీపట్నం అని అడిగారు కదండి, ఇదే ఫస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ అన్నారు కదా, మరి దాని ప్రకారం అదే పురాణంలో శంబాలా గ్రామం అని చెప్పబడ్డారు కదా అని అడగండి, చెప్తారు. ఇటు పెద్దవాళ్ళందరూ చెప్తారు, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు చెప్తాయి. ఇదే శంబాలా గ్రామం అన్నమాట. కాబట్టి ఈ శంబాలా గ్రామానికి మనం బొకారో ఎక్స్ప్రెస్లో మేము కొన్ని లక్షల మంది అందరూ వెళ్తారు. ఆనంద మార్గ DMS అని కొడితే వచ్చేస్తాయి. ప్రతి సంవత్సరం 2 సార్లు ఫంక్షన్ జరుగుతారు. కుంభమేళాలో ఎలాగైతే ఈ యొక్క అఘోరీలు అందరూ వచ్చేస్తారు, సన్యాసులు వచ్చేస్తారంటారు, ఇక్కడ భక్తులు అందరూ వచ్చేస్తారు, సిద్ధులు అందరూ వచ్చేస్తారు, మొత్తం మహర్షులు అందరూ వచ్చేస్తారు, అవధూతలంతా వస్తారు. ఉన్నాయి, అన్ని గూగుల్లో చూసుకోవచ్చు. ఆ తర్వాత కలియుగాంతానికి ఇది అది ట్రాన్స్ఫర్మ్ అయ్యి, అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఇప్పుడు లాగే ఉన్నాయా, ఇంతకుముందు పెంకుటిల్లులు పూర్పాకలు ఉండేవి. సిటీ రోడ్లంతా కూడా గతుకుల రోడ్లు, చిన్న చిన్న ఇళ్ళు ఉండేవి. ఇప్పుడంతా కూడా ఒక 400 సంవత్సరాలకి నైజాం స్ట్రక్చర్స్ ఉండేవి. అప్పుడు అన్ని పడగొట్టేసి ఇప్పుడు పెద్ద పెద్ద లోధీ బిల్డర్స్ లాగా పెద్ద పెద్ద 21 అంతస్తులు 50 అంతస్తులు ఎలాగైతే బాంబే టర్మినల్ లాగా మోడర్నైజ్ చేసేసామో అలాగా ఇప్పుడున్నటువంటి పుందాగ్ గ్రామము శంబాలా గ్రామముగా అప్పుడు 4th డైమెన్షన్లో అవుతుందన్నమాట. కాబట్టి దీని గురించి ఈ పిచ్చి వాగుళ్ళు వాగేటటువంటి వాళ్ళకి ఏమీ తెలియదు. ఇందులో లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఉంటాయి. ఆ పుందాగ్ కొడితే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటుంది పుందాగ్ స్టేషన్కి. అండ్ అక్కడ ఉన్నటువంటి మనము ఆ యొక్క వెళ్ళి చూసుకోవచ్చు. కాబట్టి పిన్ కోడ్ కూడా ఉంటుంది ఆ ఊరికి. ఇంకేం కావాలమ్మా. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇందులో ఎవ్వరికి ఏ సందేహాలు అవసరం లేదు. ఎందువల్లంటే సిబిఐ ఇస్ దేర్ టు సర్టిఫై, NGRI is there to certify, చాగంటి కోటేశ్వరరావు గారు is there to certify, and what else you want? ఏదో పిచ్చి పిచ్చిగా మేము శంబాలా వెళ్ళాం, శివపార్వతులు భోజనాలు పెట్టారు, మేము ఆత్మ మీద గడ్డి పరక మీద పైకి వెళ్ళిపోయాం, వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్. కాబట్టి క్లారిటీతో మనం ఆ ఊరు వెళ్ళి ప్రతి సంవత్సరం 2 సార్లు జరిగితే ధర్మమాస సమ్మేళనం మనం అందరం వెళ్ళొచ్చు, వెళ్ళి అక్కడ చక్కగా ఉండొచ్చు. అంతా గూగుల్లో ఉంది ఇన్ఫర్మేషన్. ఓకే అమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.